నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఏదైనా స్పెషల్ ఒకేషన్ టైంలోనైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ వెజ్ దమ్ బిర్యానీ చేసి పెట్టండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వెజ్ దమ్ బిర్యానీ పక్కా కొలతలతో మీకు చూపిస్తా అండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ముందుగా బియ్యం నానబెట్టుకోవడానికి ఇక్కడ నేను 600 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఒక 2 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ కడిగిన నీళ్ళను తీసేసి మళ్ళీ దీంట్లో నీళ్లు పోసి బియ్యాన్ని 1 గంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మొత్తం 500 గ్రామ్స్ వరకు సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని బీన్స్ ముక్కలు, కొంచెం కాలీఫ్లవర్, అలాగే ఒక 2 ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని నానబెట్టి ఉడకబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు పుదీనా, 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. దీంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ను నిమ్మరసాన్ని మీరు ముందుగానే వేసుకోవచ్చు, ఉప్పు కారం వేసేటప్పుడు, కానీ నేను లాస్ట్లో వేసానండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బగారా ఆకులు, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులోకి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఒక 80% వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు వీటిని ఉడకనివ్వాలి. అంతలోపు ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక బగారాకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, మరాఠీ మొగ్గ, కొంచెం జావిత్రి, ఒక 5-6 వరకు లవంగాలు, ఒక పెద్ద ఇలాచి, ఒక స్టార్ పువ్వు, దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పోసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మొత్తం నీళ్ళలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వడగట్టుకొని ఇందులోకి మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మెల్లగా కలుపుకున్న తర్వాత చూడండి, బియ్యం 80% వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, మనం దమ్ బిర్యానీ చేయడానికి కర్రీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదు, 80% వరకు ఉడికితే సరిపోతుంది. అలాగని ముక్కలు మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీనిపై నుండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా ఉడికించిన రైస్ మొత్తం వేసుకున్న తర్వాత
దీనిపై నుండి మనం బియ్యాన్ని ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకోవడం వల్ల కింద కర్రీ అడగంటుకోకుండా ఉంటుంది. అలాగే దీనిపైన 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. దీనిపై నుండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా దమ్ చేసేటప్పుడు మసాలా ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా మూతని గట్టిగా పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని వెంటనే తీయకుండా ఒక 15-20 నిమిషాల తర్వాత దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వెజ్ దమ్ బిర్యానీ మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం మీరు ఈ వెజ్ దమ్ బిర్యానీ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.